జీవితం పూలబాటలాగా ఏమీ ఉండదు. అడుగడుగునా సవాళ్లు విసురుతూనే ఉంటుంది. సవాళ్లకు భయపడితే సమాధానాలు దొరకవు. ఆటంకాల నుంచే అవకాశాలు కల్పించుకోవాలి. ఇదే ఆమె నమ్మి ఆచరిస్తున్న సిద్ధాంతం. తనకున్న అవరోధాన్ని ఆమె తన ఎదుగుదలకు ఆయుధంగా మలుచుకున్నారు. తనలా ఇబ్బంది పడేవారికి ఓ కొత్త దారి చూపిస్తూ వారికి జీవితం విసిరిన ప్రశ్నలకు సమాధానంగా నిలుస్తున్నారు. ఇంతకీ ఎవరామె అనుకుంటున్నారా? ఇది చూసేయండి. ఈమె పేరు డాక్టర్ నల్లూరి హిమబిందు. రెయిన్బో హాస్పిటల్లో వైద్యురాలు. ఓ మెడికల్ కాలేజీలో అనాటమీ హెచ్ఓడి. తనకు 7 ఏళ్ల వయసున్నప్పట్నుంచి తనది జీవితంతో పోరుబాటే. పోలియో బారిన పడిన తర్వాత కుటుంబ సహాయం, మిత్రులు, ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో కష్టపడి చదివి వైద్యురాలిగా స్థిరపడింది. ఆ క్రమంలోనే ఎదురైన సవాళ్లు తనను ఏదైనా సాధించాలని సంకల్పించుకునేలా చేశాయని అంటున్నారు. తనలాగా నడవడానికి ఇబ్బంది పడేవారి కోసం ఎలాగైనా వీల్ చైర్స్ తయారు చేయాలని సంకల్పించుకున్నారు. అందుకోసం తన భర్త సహకారంతో 1.5 ఏళ్ల పాటు ప్రయత్నించి తాననుకున్న రీతిలో కస్టమైజ్డ్గా వీల్ చైర్ చేయించుకున్నారు. అలా స్టార్టప్ ప్రారంభించాలనే ఆలోచన వచ్చిందని వివరించారు. మనకి మార్కెట్లో అవైలబుల్ ఉండే వీల్ చైర్స్ అన్నీ కూడా ఒక స్టాండర్డ్ డిజైన్ ఉంటుంది. అవి అందరికీ సూట్ అవ్వవు అనమాట. ఇప్పుడు ఒక్కొక్కళ్ళు కొంతమంది గ్రౌండ్ లెవెల్ నుంచి లేవాల్సిన పరిస్థితి ఉంటుంది. కొంతమంది హెవీ వెయిట్ ఉంటారు. అండ్ కొంతమందిని బెడ్ ట్రాన్స్ఫర్ చేయాల్సి వస్తుంది. ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి మూవ్ చేయాల్సి వస్తుంది. సో ఇవన్నీ ఏంటంటే మన స్టాండర్డ్ డిజైన్స్ అనేవి కొంతమందికి మాత్రమే సూట్ అవుతాయి, అందరికీ సూట్ అవ్వవు అనమాట. సో అందుకని ఏంటంటే మనము కంపెనీ మెయిన్ మోటో పర్పస్ ఏంటంటే, ఒకటి మనం ఇచ్చిన వీల్ చైర్కి పోస్ట్ సేల్ సర్వీస్ ఇవ్వటము, దాని రిపేర్స్ కానీ దాని స్పేర్ పార్ట్స్ కానీ అందించటము. సెకండ్ థింగ్ ఏంటంటే, ఎవరెవరికైతే స్టాండర్డ్ వీల్ చైర్ ఫిట్ అవ్వదో వాళ్ళ కోసము వాళ్ళకు తగ్గట్టుగా టైలర్ మేడ్ వీల్ చైర్స్ తయారు చేయటం, డిజైన్ చేసి వాటిని మ్యానుఫ్యాక్చర్ చేయటం. అది మెయిన్ మోటో అండి. ఇప్పుడు మన దగ్గర ఆల్మోస్ట్ ఒక 20 డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ వీల్ చైర్స్ ఉన్నాయన్నమాట. సంస్థ ప్రారంభించాక సేల్స్ కోసం హిమబిందు చాలా ఇబ్బంది పడ్డారు. ముందు తమనెవరూ నమ్మలేదని, సామాజిక మాధ్యమాల్నే వేదికగా చేసుకుని వ్యాపారం ప్రారంభించామని వివరించారు. ప్రస్తుతం తన సంస్థలో 23 మందికి ఉపాధి కల్పిస్తున్నారు. ఎవరైనా దివ్యాంగులు వారి వారి అవసరాలకు తగ్గట్లుగా వీల్ చైర్ ఆర్డర్ చేసుకోవచ్చని వివరిస్తున్నారు. తన భర్త సహకారంతో ఎక్కువ మంది దివ్యాంగులకు తమ ప్రోడక్ట్ చేరేలా కృషి చేస్తున్నట్లు తెలిపారు. సోషల్ మీడియాలో ప్లాట్ఫామ్స్ ఉన్నాయండి. అంటే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఇండియా మార్ట్ రిజిస్ట్రేషన్, అమెజాన్, ఇవన్నిట్లో మనది లిస్ట్ అయి ఉన్నది. సో అండ్ మార్కెటింగ్ మోస్ట్లీ త్రూ B2C అండి. అంటే డైరెక్ట్ కస్టమర్కి ఎక్కువ డీల్ ఉంటుంది. వెరీ ఫ్యూ డీలర్స్ కూడా ఉన్నారు. సో మన మెయిన్ మార్కెటింగ్ అంతా కూడా B2Cనే ఉంటుంది ఎక్కువ. మాకు ఫస్ట్ వీల్ చైర్ తయారు చేయడానికి 1.5 years పట్టింది. సో ఫస్ట్ యూ డోంట్ బిలీవ్, మేము ఇంట్లోనే ఫస్ట్ వీల్ చైర్ తయారు చేసాం. అంటే అంత హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టి బయట వెళ్ళి ఒక కంపెనీ స్టార్ట్ చేసే అంత ఇది మనకి లేదనమాట. సో ఫస్ట్ వీల్ చైర్ ఇంట్లో తయారు చేసిన వీల్ చైర్ అది ఎంత బాగా వచ్చిందంటే, అంటే మనం కొన్న ఇంపోర్టెడ్ వీల్ చైర్ రేంజ్లో వచ్చిందనమాట. సో ఇప్పుడు మన దగ్గర ఉన్న వీల్ చైర్స్ రేంజ్ 45,000 బేసిక్ వీల్ చైర్ నుంచి ఆల్మోస్ట్ బేస్డ్ ఆన్ ద కస్టమైజేషన్ 2.5 lakh వరకు అవుతుంది. బట్ మనం బల్క్ ప్రొడక్షన్ చేయటం వల్ల, బల్క్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయటం వల్ల ఆ కాస్ట్ కూడా ఇంకా తగ్గిపోయి కస్టమర్స్కి ఏవైతే బెనిఫిట్స్ మనం ఇస్తామో అవి కస్టమర్కి డైరెక్ట్ బెనిఫిట్స్ కింద టర్న్ అవుతాయి. మొబిలిటీ అనేది డిఫరెంట్లీ ఏబుల్డ్ వాళ్ళకి చాలా బిగ్గెస్ట్ ఛాలెంజ్ అండి. అట్లీస్ట్ వాళ్ళకి ఒక నమ్మకం, బేసిక్గా ఒక మొబిలిటీ అనేది ప్రాబ్లం ఫిక్స్ చేయగలిగితే వాళ్ళు ఒక చోటనే కన్ఫైన్ అయిపోకుండా అట్లీస్ట్ బయటకు వచ్చి సొసైటీలోకి రాగలుగుతారు. వాళ్ళంతటా వాళ్ళు పనులు చేసుకోగలిగితే వాళ్ళు ఇంకా బెటర్గా పెర్ఫామ్ చేయగలుగుతారు. మనం ఇంక్లూజివ్ సొసైటీని క్రియేట్ చేయాలి, మనం కూడా ఒక పార్ట్ అవ్వాలి అన్నది మెయిన్ మా ఆబ్జెక్టివ్. సో మా కంపెనీ ఈజీ లైఫ్ మొబిలిటీ ఇన్నోవేషన్స్ ఆ జర్నీలో పార్ట్ అవ్వాలని మేము అనుకుంటున్నాము. ఈ సంస్థలో మెకానికల్, ఎలక్ట్రికల్ ఇంజనీర్లు పనిచేస్తున్నారు. డిజైనింగ్ నుంచి పూర్తి మోడిఫికేషన్ వరకు హిమబిందు, ఆమె భర్త పర్యవేక్షిస్తున్నారు. ఈజీ లైఫ్లో పాస్ట్ 5 years నుంచి వర్క్ చేస్తున్నాను. నా డెసిగ్నేషన్ వచ్చేసి కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్. ఇక్కడ చాలా సపోర్టివ్, ఇంకా వెల్ సెక్యూర్డ్ కూడా. ఆల్ ఓవర్ ఇండియా కస్టమర్స్తో నేను మాట్లాడతాను, అన్ని లాంగ్వేజెస్లో. డైలీ 300 to 400 కాల్స్ మాట్లాడతాను. నేను అందరినీ కాంటాక్ట్ అవుతాను. నేను ఈజీ లైఫ్లో మార్కెటింగ్ మేనేజర్. నేను
సో నేను ప్రతి కస్టమర్తో డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవుతూ ఉంటాను. సో ఇక్కడ వాళ్ళ పర్సన్ కండిషన్ ఏంటి, ఎట్లా ఉంది ఏంటి అనేది డైరెక్ట్గా నేను వాళ్ళని కనుక్కొని వాళ్ళకి తగినట్టుగా చైర్ నేను కస్టమైజ్ చేయించి వాళ్ళకి ప్రొవైడ్ చేస్తూ ఉంటాం. సో ఇక్కడ జాబ్ చేయడం వల్ల నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే అట్లాంటి పర్సన్స్కి మనం ఇండైరెక్ట్గా కూడా హెల్ప్ అవుతున్నాం వాళ్ళ పరిస్థితిని బట్టి. ఈ సంస్థ స్థాపించడమే కాకుండా అటు వైద్య వృత్తిలోనూ హిమబిందు మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. పారిశ్రామికవేత్తగా రాణిస్తున్న ఈ మహిళా డాక్టరుకు FTCCI గత ఏడాది గవర్నర్ చేతుల మీదుగా పురస్కారాన్ని అందించింది.